నమస్కారం. మనం ఈరోజు బొదినంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బడాక శివశంకర్ని ఇంటర్వ్యూ చేశారు. ఒకసారి పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. గ్రామ అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నారు? నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కేశంపేట మండల్ బొద్దంపల్లి గ్రామం. నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నేను పోటీ చేశాను. నా గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తు వచ్చింది నాకు. నేను ఊర్లో చిన్న చిన్న రోడ్డు సమస్యలు కానీ, వీధి లైట్ల సమస్యలు కానీ, ఊరికి రోడ్డు బాగలేదు, ఊర్లో స్కూల్ బాగలేదు, ఊర్లో గ్రంథాలయం లేదు, ఊరికి బస్సులు రావట్లేదు, కరెక్ట్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఊరి జనాలు. దానికోసమని సేవ చేద్దామంటని చెప్పేసి వచ్చినాను సార్. నేను నా మేనిఫెస్టో వచ్చేసి సార్, నేను బొద్దంపల్లి గ్రామానికి కులాల వారీగా సంఘాలను నిర్మిద్దామని నా సొంత ఆలోచన. మా ఊర్లో ఫిల్టర్ వాటర్ బాగలేవు, ఫిల్టర్ వాటర్ ఇట్లా నిర్మిద్దామంటని చెప్పేసి నా ఆలోచన ఉంది. మేనిఫెస్టోలో కూడా ఉంది. ఒక గ్రంథాలయం ఇట్లా కట్టిద్దామని ఆలోచన ఉంది. ఇంకా ఊరిని పచ్చగా చేద్దామని, ఒక సంవత్సరానికి 1000 మొక్కలు నాటుదామనే ఆలోచనలో ఉన్నా. ఇంకా నెలకు ఒకసారి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేద్దామని ఉంది మా గ్రామంలో. డ్రైనేజ్ సమస్యలు ఏమున్నా దాన్ని అతి త్వరలో సమస్యలను పరిష్కరించాలని ఇట్లా ఉంది మాకు. వైద్య ఊరికి గ్రామానికి గవర్నమెంట్ నుంచి ఇంత ఫండ్ వస్తుంది ప్రతి నెల, ఏం ఖర్చు చేశాము, ఎలా చేశాము, దేనికి వినియోగించుకున్నాము అని మేము ప్రతి ఒక్కరికి ఊర్లో ఉన్న ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాను. సందేశం ఏంటంటే సార్, నేను మా గ్రామ యువతకు ఇచ్చే సందేశం ఏంటంటే, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలను కల్పించే ధోరణిలో నడుస్తాను నేను. ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు. ఎవరు చదువుకోలేని పరిస్థితిలో ఉంటే కూడా నేను చదివిద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఒక్క యువత కూడా ఫ్రీగా ఇంటికాడ కానీ ఎవరు ఉండొద్దు. ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండేలా చూసుకుంటాను నేను. కుల సంఘాలకు కానీ మీరు తెలిపేటువంటి సందేశం సార్? మహిళా సంఘాలకు వచ్చేసి మహిళలకు వారి సొంతంగా ఏదైతే సంఘాల నుంచి బడ్జెట్ వస్తుందో, వారి సొంతంగా ఏదైతే వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారి ఆలోచన నిమిత్తంగా నేను కూడా సహకరించాలని, మహిళా సంఘాలకు కూడా సహాయం అందేలా సంఘాలతో మాట్లాడి మహిళలకు సహాయం చేస్తాను అనేది వచ్చేసి, కులాలకు మా ఊళ్ళో సంఘ భవనాలు లేవు, అవి నిర్మిద్దామనే ఆలోచన కూడా ఉంది నాకు. కులాల వారిగా సంఘాల నిర్మాణం కూడా మా మేనిఫెస్టోలో ఉంది. అది ఒక యువతకు ఉపాధి లేదు, దాని మీద మీరేం మాట్లాడతారు సార్? మేము పారిశ్రమలు అంటే సార్, మాకు ఇప్పటివరకు పారిశ్రమలను నిర్మాణం చేద్దామని ఆలోచన చేశారు. కాకుంటే మా విలేజ్ కానీ, విలేజ్ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో కానీ, పంటలకు కానీ, విలేజ్లో ఉన్న ప్రజలకు కానీ ఆ ఒక కాలుష్యం వల్ల మాకు నష్టం జరుగుతుందని మేము ఆలోచన చేసి ఇప్పటివరకు మేము వద్దనే ఆలోచనలో పారిశ్రమ స్థాపనను ఆపేశాము. ఈ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది త్వరలో. కాబట్టి దానివల్ల ఏదైనా మంచి పరిశ్రమ వస్తే మేము అనుకూలంగా పారిశ్రమకు ఓకే చెప్పేసి, మేము నిరుద్యోగ యువతకు ఏమైనా ఉంటే ఆ పరిశ్రమలో మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ పరిశ్రమలో యువతకు ఉద్యోగాలు కల్పించే ధోరణిలో ప్రయత్నిస్తాం. సార్, మీరు రాజకీయాలకు రావడానికి మీకు ఎవరు ఇంప్రెషన్? నేను రాజకీయంలోకి రావడానికి నా యొక్క ఇంప్రెషన్ అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా యొక్క నమస్కారములు. వారు చేసే దేశ సేవ కానీ, వారిని చూసి ఇతర దేశాలు ఇట్లా చాలా గర్వపడుతున్నాయి భారతదేశాన్ని చూసి. అతనిలాగా
ఆయనని చూసి నేను మా ఊరికి ఏదైనా చేద్దామని ఆలోచనతోని నేను ఈ మీరు రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారు? మీకు రాజకీయాలకు రావడానికి స్ఫూర్తి ఎవరు? నేను రాజకీయాలకు రావడం గల కారణము ఏమిటంటే ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి వారి పథకాలను చూసి వారి పథకాలు నాకు చాలా వారి అంశాలు కానీ వారి పథకాలు కానీ వారు గ్రామాలకు ప్రతి విషయంలో రేషన్ బియ్యం కానీ ఈ రైతులకు యూరియా కానీ ఇలా ఇతరితర అంశాలలో కూడా ఇతరితర వస్తువులలో కూడా నరేంద్ర మోడీ గారు మనకు సబ్సిడీ ఇచ్చి మనకు ఫ్రీగా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. వారి ఆలోచన అంశాలు నాకు నచ్చి నేను బీజేపీ పార్టీ తరపు నుండి నేను బొద్దంపల్లి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయడానికి వచ్చాను. మా ఊరి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఆదర్శ గ్రామంగా నేను మా యొక్క బొద్దంపల్లి అయిన గ్రామాన్ని నేను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నేను మాటిస్తున్నాను. ప్రధానమంత్రి గారి ఏవైతే అంశాలు ఉన్నాయో వారు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అంశం కానీ పథకం కానీ నేను మా ఊరికి అందేలా చేస్తాను, చూస్తాను, దగ్గరుండి చూసుకుంటాను. మాతాకి జై, జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ. థ్యాంక్ యూ సార్. పీవీకే న్యూస్కు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు. నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మీ ద్వారా ఇంకొక 10 గ్రామాలకు కానీ ప్రజలకు కానీ నేను మాట్లాడేది తెలుస్తుంది. తప్పకుండా చెప్తారు. నేను ఏదైనా సరిదిద్దుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు ఇట్లా నేను ఇట్లా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.